కన్నయ్యా ఏమైందిరా బా ఖుషి కొద్దున్నావు? ఇలా బల్లే హోంవర్క్ ఇచ్చిలే. నువ్వేంద్రా గిట్లున్నావు? అందరు హోంవర్క్ ఇస్తే బాధపడతాడు, నువ్వేమో సంతోషం కొద్దున్నావు. వీళ్ళు ఎందుకేమోనే ఇలా సార్ హోంవర్క్ చెప్పినాక మస్తు ఖుషి అనిపిస్తుంది. అట్లనారా? ఇంతకీ హోంవర్క్ ఏంటిరా మరి? సారు థర్మకోల్తో ఇల్లు కట్టుకొని రమ్మన్నాడే. ఆహా, అందుకనే అంత సంబరం కొద్దున్నావా? సరే గాని మరి ఇంతకు థర్మకోల్ ఎట్లరా? ఎట్లంటావేంది? డాడీకి ఫోన్ చేయి, లంచ్ టైం కిందికి వస్తాడుగా, అప్పుడు తెస్తాడు. నువ్వు అన్నది కరెక్టేరా, కానీ డాడీ అప్పుడే వచ్చిండు, ఇంట్లోనే ఉన్నాడు. అవునాయే, అయితే నో ప్రాబ్లం అమ్మా. అయితే డాడీనే ఇప్పుడు పోయి తీసుకొస్తాం. సరేరా తీసుకురండి, కానీ అంగడి మాత్రం చేయకుండా నేను చెప్తున్నా. అయ్యో అమ్మా, అంగడి చేయం, నువ్వేం టెన్షన్ పడకు. ఏమైందిరా కన్నా, ఏమో టెన్షన్ పడకంటున్నావు? ఏమన్నా లొల్ల ఇదేంది? ఏం కాలేదే. ఆనే ఇంకి భలే హోంవర్క్ ఇచ్చిండట థర్మకోల్ తోటి ఇల్లు చేసుడు. నువ్వు ఈ థర్మకోల్ తీసుకురాపోయే. అవునా? అయినా దానికి థర్మకోల్ ఎందుకే? మన ఇల్లు ఫోటో తీసుకొని జిరాక్స్ తీసుకొని ఇచ్చేది అయిపోతుంది. మా డాడీ ఇల్లు ఫోటో ప్రింట్ తెమ్మని లేడే, తయారు చేసుకొని రమ్మన్నాడు. మనం తెద్దాం థర్మకోల్. అవునా? సరే పోదంపా, హోంవర్క్ నీకు నాకు. కన్నయ్య చెప్పరా, ఎట్లా కట్టాలి ఇల్లు? డాడీ అచ్చం మన ఇల్లు కట్టే, బంగ్లు ఉండాలా, మనం మొత్తం ఆకులు ఉండాలా. ఎట్లా వేసే నువ్వు కట్టే, కానీ నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలా. హోంవర్క్ ఇచ్చిర్రా లేకపోతే టెస్ట్ ఏమవుతుర్రా? హోంవర్కేనే. అరే ఇట్లా 39 ఇంచులు ఉందిరా కన్నయ్య. పొడు 39 ఉంది, అడ్డం 19.5 20 ఉంది. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మార్కింగ్ ఇద్దాం. ఇగో వీడికి వెళ్ళి ఇట్లా ఆడి ఇట్లా ఆడి ఇట్లా ఇల్లు మార్కింగ్ ఇద్దాం. చుట్టూ వరండా ఉంటుంది, పరహారి కూడా వస్తుంది, ఇదంతా ఆకిలి ఉంటుంది, మీద కొంచెం స్లాబ్ పెంచుదాం. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది 19 ఉందిరా, దీన్ని ఇదొక 3 ఇంచులు తీసేద్దాం. ఇదొక 3 ఇంచులు తీసేద్దాం. తీసేసి మధ్యలో డ్రాయింగ్ చేద్దాం. ఫస్ట్ ముగ్గు వద్దాం. అరే కన్నయ్య, ఇంటి వెనుక 3 ఇంచులు జాగిడిసి పెడుతున్నా. ఇక్కడ 3 ఇంచులు, అక్కడ 3 ఇంచులు. కన్నయ్య, దక్షిణ మార్గంకు 3 ఇంచులు పెడుతున్నా, అటు ఉత్తర మార్గంకు 4.5 ఇంచులు పెట్టిన. ఓకే? కన్నయ్య, ఈ వెనక జాగా మన ఇల్లు ప్లేస్ రయ్యా. అడుగు ఒక సైడ్ వచ్చింది, దీన్ని మెట్న వేసుకోవాలి. ఇప్పుడు 4 భాగాలలో. కన్నయ్య, అడ్డం ఇట్లా 12 వచ్చిందిరా, ఇట్లా 19.5 ఫీట్లు పెడదాం. ఇంచులు పెడదాం, ఇంచులు ఇంచులు. ఎందుకంటే ఏమన్నా ఇట్లా 19.5 ఇంచులు పెడితే మనకి ఏమవుతుంది అంటే ఒక థర్మాకోల్ కటింగ్ మంచిగా సాఫ్ అవుతుంది అన్నట్టు, నీకు ఇబ్బంది లేకుండా. ఎక్కువ కటింగ్ ఉంటుంది అన్నట్టు. ఓకే, మనం ఇక్కడ ఎన్ని ఇంచులు పెట్టుకున్నాక 3 ఇంచులు కదా. సో 3 ఇంచుల దాకా మనం గీత పెట్టుకోవాలి. ఓకే, అయింది. కన్నయ్య, అడ్డం 12 ఇంచులు, పొడవు 19.5 ఇంచులు. హైట్ ఎంత పెడదాం రైతు? 12 నెంబర్ కరెక్ట్. 12 ఇంత వస్తుంది. ఇప్పుడు మనం పీసులు కట్ చేద్దాం. అవును డాడీ, పీసులు ఎట్లా కట్ చేస్తావు ఇంతకు? అబ్బా కన్నయ్య, సినిమా అంతా చూసి హీరో వాళ్ళు అన్నట్టు ఉంది ముచ్చట. ఇప్పుడు చెప్తుంది కదా 19, 12 ఇట్లా కట్ చేయాలని. కట్ చేయే, నాకేం అర్థం కాలే, నేను చూస్తా. కన్నయ్య, ఈ థర్మకోల్ మనకు భూమి లెక్క. ఇప్పుడు ఈ భూమి మీద మనం ఇల్లు కట్టాలి, పిల్లర్లు వేయకుండా గోడలు చూడాలన్నట్టు. ఇప్పుడు మనం ఈ గోడ 19 × 12 ఎత్తు ఒకటి కట్ చేసుకోవాలా. ఇటొక గోడ 19.5 × 12 ఇది కట్ చేసుకోవాలా. ఇటొక గోడ 12 × 12 4 కట్ చేసుకున్నాం అనుకో, మాకు 4 గోడలు అవుతాయి. ఈ గోడలు అయినాక దీని మీదకి వెళ్ళి స్లాబ్ వేయడానికి మళ్ళీ ఒక థర్మకోల్ కట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ దీన్ని పక్కకి పెట్టాం. మనకు 19 కావాలి, 19.5 కాబట్టి దీని లెంత్ 19.5 ఉంది కాబట్టి అందుకనే 19.5 తీసుకున్నాం. మనకు ఇప్పుడు ఒక లెంత్ కట్ చేసి ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి 19.5 12 తీసుకోవాలి. ఓకే, అదే 12 తీసుకుంటే మనకు పొడవు కూడా వస్తుంది. మార్కింగ్
వంకర టింకర్ అయినాయి, తర్వాత సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఒక పక్క గోడ అయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టి మనం ఇంకో పక్క గోడ కట్ చేసుకున్నాం అనుకో ఏమవుతాయి, రెండు అవుతాయి. రెండు అడ్డం గోడలు అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఉన్న ముక్కల ఏం తీసుకోవాలి, ఇంకోటి 12 x 12. వచ్చింది. ఇప్పుడు మనం ఇంకొక ఇది మన తర్వాత మనకి వస్తుంది పకెట్. ఇంకొక ముక్కల మళ్ళీ సేమ్ ఈ ముక్క మనకు అది చేసుకోవాలి. ఓకే, ఓకే కన్నయ్య, ఇదో రెండు వచ్చినాయి. ఇప్పుడు మనం దీన్ని స్లాబ్ కట్ చేసుకుందాం. స్లాబ్కు నాకు తెలిసి ఇది ఇట్లా కట్ చేస్తే మనకు స్లాబ్ మందం మంచిగా అవుతాయి. డాడీ అన్ని కట్ చేసినావు అని ఇంటికి దర్వాజాలు ఎక్కడనే మళ్ళీ కిటికీలేడా? అయ్యో కన్నయ్య, సినిమా అయిపోయాక ఇవ్వరా, స్టార్టింగ్లోనే క్లైమాక్స్ రాదురా. ఇగో ఆల్రెడీ దీనికి నేను దర్వాజా మ్యాప్ వేసి కట్ చేస్తున్నా చూడు. ఇట్లా మనం కట్ చేసినాం అనుకో, ఇది దర్వాజా అవుతుంది లోపలికి. ఇది మన కింది పక్కన ఉంది ఈశాన్యంలో. కిటికీ దేవుడొచ్చి లోపలికి వెళ్ళి. అబ్బా డాడీ కిటికీ బాగా పెద్ద అయింది, దొంగలు కూడా వస్తారు అలాగ వెళ్ళి. కన్నయ్య ఇదిరా మోడల్. ఇప్పుడు మనం గుండు పిల్లలను గమ్ము పెట్టి అతికేద్దాం. ఓకే, గోడలు అయితే ఇప్పుడు స్లాబ్ సెట్ ఇద్దాం. కన్నయ్య ఇప్పుడు ప్రహార్ కట్ చేస్తున్నా. ఎన్ని ఇంచులు అంటే 3 ఇంచులు. కన్నా మొత్తం కట్టుడు అయిపోయింది. చూడుగా ప్రహార్ వచ్చింది, గోడలు వచ్చినాయి, కిటికీ వచ్చింది, డోర్లు వచ్చినాయి, స్లాబ్ వచ్చినాయి. చుట్టూ పారిపీట్ కడతా అనుకున్నాం కానీ ఈ థర్మాకోల్ దానికి పారిపీట్ మంచి కొట్టదు, ఎందుకంటే మెట్లు లేవు కదా. ఇక నాకు పని ఉంది, నేను పోతా. ఆయనతో ఏమన్నా చిన్న చిన్న పని ఉంటే నువ్వు చేసుకో. సరేనే. అబ్బా మా డాడీ దీన్ని మస్తు చేసిండు. నేను ఇప్పుడు దీనికి డిజైన్ కొంచెం వెళ్తా. చూడ ఇల్లేంది. అబ్బా ఎంత మంచిగా వస్తుంది కన్నా. కన్నయ్య ఒకటే దర్వాజా ఉంది, కిటికీరా. అయ్యో అమ్మ ఆ పక్క ఉందే, ఇటు దింపు ఒకసారి. సరేరా. అబ్బా కన్నయ్య కిటికీ, దర్వాజా, స్లాబు, చుట్టూ పరారు మస్తు వేసిండే మీ డాడీ. అల్లర్లేదు, మీ డాడీ మేస్త్రి పని కూడా వేయచ్చు. అవునరా కన్నయ్య, దీన్ని తయారు చేసినావని రేపు బడికి ఎట్లా తీసుకుపోతావురా? ఎందుకే తీసుకోవాడు, ఫోటో తీసుకొని పోతే అయిపోయాయి.
ఫోటోనా? మరి తయారు చేసుడు ఎందుకురా? ఫోటో కోసమే. ఫోటో కోసమా? డాడీ గంత మంచి చెప్పారా మన ఇల్లు ఫోటో తీసుకోమని. అయ్యో అమ్మ, మన ఇల్లు కలర్ మంచిగా లేదు, ఇది వైట్ కలర్ మంచిగా ఉంటుందని నేనే ప్లాన్ చేసిన. ఏంది నువ్వు ప్లాన్ చేసినావా? అంటే ఇది హోంవర్క్ కాదారా? వాళ్ళు నా హోంవర్క్ ఇట్లా ఇస్తారా, ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కావచ్చు, కానీ ఇది నా కోసం తయారు చేసుకున్నా. రేపటి నుంచి హాలిడేస్ కదా ఆడుకోవచ్చు అని. అబ్బా కన్నయ్య, హోంవర్క్ అని చెప్పి బాలే స్కెచ్ చేసినవురా. అవును కదరా, రేపటి నుండి హాలిడేస్ అని మర్చిపోయినా నేను. ఇక నేను దీంట్లో ఆట ఆడుకుంటా. అట్లనా? నీ ఆట కన్నా ముందు నేను ఇప్పుడు బ్యాట్ ఆడతావు. అవరా కానీ చేత ఇచ్చినావు కానీ ఇల్లు మంచిగా ఉంది, దీనికి డెకరేషన్ చేద్దామావు. కానీ కొత్త ఇల్లు కదా, తులసమ్మ తల్లిని పెట్టినా. ఇప్పుడు పూల చెట్టు పెట్టుకుందాం. అబ్బా అమ్మ, మొత్తం ఇల్లు సూపర్ లుకింగ్ కొడుతుంది. మరి చెట్లతోటే కదరా ఇల్లు కందం. అవును కానీ కన్నయ్య, ఇప్పుడు ఇది హోంవర్క్ కాదని మీ డాడీకి తెలిస్తే నీ పరిస్థితి ఏందో ఊహించుకో ఒకసారి.